టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే వాళ్ళ మేనిఫెస్టో అంతా కూడా నిజం చెప్పాలంటే ఒక్కొక్క ఐటమ్ వైజ్ నేను చెప్తాను. వాళ్ళ మేనిఫెస్టో అంతా మేము అమలు చేసినాం. ఇది విచిత్రం, ఎక్కడా ఉండదు. మామూలుగా మనం ఎవరు మేనిఫెస్టో ఇస్తే మీరు మేనిఫెస్టో అమలు చేసినారని అడుగుతాము. మాకు ఆశ్చర్యం ఏమంటే వాళ్ళ మేనిఫెస్టో ఇంచుమించు మేము అమలు చేసినాం. ఎట్లా మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే ఎట్లా. ఒకటి, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇచ్చినారండి ముందే. వేసిన పిఆర్సీని తీసేసి కొత్త పిఆర్సీ పెట్టకుండా ఎన్నిసార్లు అడిగినా సంఘాలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఐఆర్ అనేది ఇవ్వకుండా. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎలక్షన్ల ముందర పిఆర్సీ ఐఆర్ గురించి ప్రజలకు ఎంప్లాయీస్ కు వాగ్దానం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారమైన వెంటనే 6 జూలై 2019 27% ఐఆర్ ఇంట్రిమ్ రిలీఫ్ మధ్యంతర వృత్తి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఎవరు అమలు చేసినట్లు? పే రివిజన్ కమిషన్ పిఆర్సీ 12వ పిఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా 12 జూలై 2023లోనే 12వ పిఆర్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరేమన్నారండి? ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇంతవరకు 1.5 సంవత్సరం అవుతుంటే పిఆర్సీ ఊసే లేదు. మొన్న ఉద్యోగ సంఘాలందరూ అడిగితే మీరు చెప్పిన మాట ఏమి ముఖ్యమంత్రి గారు? ఇప్పట్లో నేను పిఆర్సీ అనౌన్స్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే పిఆర్సీ అనౌన్స్ చేస్తే మీకు ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది, నేను ఐఆర్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. మరి మీరు ఎట్లా చెప్పినారండి? ఇంత అనుభవంతో మీరు ఎట్లా చెప్పినారు ఈ వాగ్దానం? అంటే అర్థమేమి? మీ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ 2019లో చక్కగా ఇమ్మీడియట్ గా చేయడం జరిగింది. మీరు మాత్రం మీ మేనిఫెస్టో చేయలేదు.